కీళ్ళల్లో మార్పులు రావచ్చు. వయసు పెరిగే కొద్దీ అరుగుదల వస్తుంటది కీళ్ళల్లో. దానివలన నొప్పులు రావచ్చు, ఇన్ఫ్లమేషన్. వీటిలో రకాలు ఉన్నాయి. వాటిలో ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోకాండ్రైటిస్ అని రకరకాల ఇది ఇన్ఫ్లమేషన్. కామన్ గా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ పెద్ద వయసు వాళ్ళకి అరుగుదల వచ్చి కాలు వాపులు రావడము, దాని వలన మోకాళ్ళు తప్పడము. సో కొందరు ఏంటంటే టాబ్లెట్స్, ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ వేసుకుంటారు. కొందరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొందరు బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. కాకపోతే కామన్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ బరువు మీరు చూసుకోవాలి. అంటే మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి ఉంటే అది ఇంకా ఎక్కువ ఉంటుంది, తొందరగా వస్తుంది. ఈ మధ్యలో ఎవరికైనా యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే కాళ్ళు విరగడం, మోసం జరిగితే దానివల్ల ఇంకా తొందరగా రావచ్చు. సో అందుకు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు, ఊబకాయం ఇవన్నీ ముందు పిల్లల దగ్గర నుంచి తీసుకురావాలి. అంటే డాక్టర్ గారు, మీరు పిల్లల దగ్గర నుంచి అంటున్నారు, అంటే అది బాల్యం నుంచి అంటే ఎంత వయసు నుంచి మొదలు పెట్టాలంటారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పిల్లోడు బుద్ధిగా ఉన్నాడు, బుజ్జిగా ఉన్నాడు అని చెప్పి శుభ్రంగా పెడితే వాళ్ళు పెరిగే కొద్దీ ఆ బరువుకి వాళ్ళ మోకాలు అప్పుడే వంగిపోతాయి. పిల్లలు 18 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి పెరుగుతుంటది. కాకపోతే గ్రోత్ ప్లేట్స్ అంటారు. అంటే ఈ పెరుగుదలకి ఎక్కడ ఒక 2 సెక్షన్ నుంచి ఒక ఎముక ఉందంటే, పొడవాటి ఎముక, కాళ్ళ ఎముక కానీ ఏదైనా ఉందంటే దానికి 2 వైపుల నుంచి పెరుగుదల ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఒత్తిడి పెరుగుతుందో దానివల్ల ఇది వంగిపోతుంది. ఆ గ్రోత్ వచ్చేటప్పటికి ఇది అవుతుంది. అందుకు చాలా మంది, కొంతమంది పిల్లలు చూస్తారు, భార్యకాయం ఉండే వాళ్ళకి కాళ్ళు వంగిపోయి ఉంటాయి, కాళ్ళు అంటారు. సో అలాంటి ఇవి రాకుండా ఉండాలంటే ముందు నుంచి చూసుకోవాలి. ఒకవేళ ఆహారం కాకుండా వేరే వ్యాధి వల్ల కానీ దేని వల్ల కానీ ఓవటైం వస్తుంది అంటే దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో పీడియాట్రిషియన్ సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. కాకపోతే పిల్లోడు పెరుగుతున్నాడు, తినిపించాలి అని చెప్పి మొత్తం అంతా పెడితే వాళ్ళు బరువు పెరిగే కొద్దీ ఈ మోకాళ్ళ బాధలు వస్తుంటాయి. వీళ్ళు ఇంకా పెరిగే కొద్దీ అందులో కుటుంబంలో ఎవరైనా ఎత్తుగా పొడవుగా ఉండే వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా ఎత్తు పొడవు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఈ ఎత్తుగా పొడవు ఉండేటప్పటికి వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి బరువు ఉంటది, ఆ ఎముకే బరువు ఉంటది. సో ఈ ఒత్తిడి ఎక్కువ వలన కూడా మోకాళ్ళలో అరుగుదల తొందరగా రావచ్చు. కాకుండా చెప్పమ్మా. అంటే ఇప్పుడు కొంతమంది బరువు లేకపోయిన వాళ్ళకు కూడా సడన్ గా మోకాలు నొప్పులు, పీకులు వస్తుంటాయి. అది ఎందువల్ల అంటారు? అంటే మనం చిన్నప్పుడు వాతవా ఇది కామను ఇలాగ అనడం నాకు గుర్తుంది. వాతవ అంటే యాక్చువల్ గా అది వాతం అనేది ఇన్ఫ్లమేషన్ అన్నమాట. ఇంగ్లీష్ లో ఇన్ఫ్లమేషన్ అంటాం. సో మామూలుగా మీరు ఆర్థరైటిస్ అంటే ఆర్థ్రా మీన్స్ జాయింట్ అని, ఐటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ కి వాడేది. ఇన్ఫ్లమేషన్ అంటే ఐటిస్ అని దాన్ని యాడ్ చేస్తాం ఇంగ్లీష్ లో. సో దాన్ని వాతం అంటారు మామూలుగా. సో అది ఎవరి నుండి రావచ్చు? చిన్నపిల్లల నుంచి మామూలుగా ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా వలన రొమాటిక్ ఫీవర్ వచ్చి జాయింట్ పెయిన్స్ రావచ్చు. దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, పెన్సిలిన్ ట్రీట్మెంట్ అని, ఇవన్నీ ఇంజక్షన్ నెల వారికి తీసుకోవాలి రొమాటిక్ ఫీవర్ కి. కాకపోతే రొమాటిక్ ఫీవర్ లో ఈ ఎముకల వాపులు కాకుండా
గుండెకి సంబంధించినవి కూడా ఉంటాయి. సో అందుకు కార్డియాలజిస్ట్ ని సంప్రదించడం ఇవన్నీ చేయడం అప్పుడు చేయాల్సి ఉంటుంది. పీడియాట్రిషియన్ సంప్రదిస్తే వాళ్ళు ఎవరెవరికి చూపించాలని వాళ్ళు రిఫర్ చేస్తారు. ఇవి కాకుండా శరీరంలో ఉన్న కణాలే, రక్త కణాలే శరీరం మీద ఉన్న కణాల మీద మళ్ళీ చేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ ఇది అంటారు. సో దాని వలన కూడా కొన్నిసార్లు కీలవాపులాగా వస్తుంటాయి. సో మీరు పరీక్షలు చేసినా, ఎన్ని పరీక్షలు చేసినా అందులో కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు చేస్తే ఇన్ఫర్మేషన్ ఉందని తెలుస్తుంది, కాకపోతే ఎందువలన వస్తుంది అనేది మాత్రం కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా రక్త పరీక్షలు వచ్చినాయి, స్పెషల్ పరీక్షలు అవన్నీ చేస్తే అది తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆ ఆటో ఇమ్యూన్ దీంట్లో ఇమ్యూన్ సప్రెషన్ కి దానికి మందులు వాడుతున్నాం. ఆ మందులు ఇచ్చేటప్పుడు అది తగ్గుతుంది. కొన్నిసార్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మీరు చూస్తుంటారు, అప్పుడప్పుడు వేళ్ళు వంకరపోయి ఉంటాయి. వేళ్ళు, చేతి వేళ్ళు కానీ కాలి వేళ్ళు కానీ బాగా వంకరపోయి మునక్కాడలాగా తయారై ఆ చేతి కూడా బాగా వాపులు వచ్చుంటాయి. సో వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. సో అది కూడా ఒక రకమైన వాపుగా ఇన్ఫ్లమేషన్, కాకపోతే అది ఆటో ఇమ్యూన్. సో శరీరంలో ఉన్న కొన్ని కణాలు వాటిని కావడం అనే ఇన్ఫ్లమేషన్ వచ్చి చేస్తారు. సో అది ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే డిఫార్మిటీ అంటే ఆ వంకరలు పోవడం అనేది వస్తుంది. సో మళ్ళీ అది వచ్చాక కరెక్ట్ చేయాలంటే అది కష్టం. సో అందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. యా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మనము ఈ ఆర్థరైటిస్ అన్నది అది ఏంటో తెలుసుకొని మందులు వేసుకొని ముందు జాగ్రత్త పడితే అది పూర్తిగా నయం అవుతున్నదా, లేదు అంటే ఆర్థరైటిస్ అన్నది ఒక క్రానిక్ ఎప్పటికీ ఉంటుంది, కానీ దాన్ని మందులు వేసుకుంటూ దాన్ని ఇంకా పెరగకుండా చేయడానికి మాత్రమే అవుతుందా? అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మీకు వచ్చే ఆర్థరైటిస్ అన్నది అంటే ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది దాంట్లో అరుగుదల ఉంటుంది, బాగా అరుగుదల ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే బోన్ డిఫార్మిటీ వస్తుంది. సో దానికి ఎముక మీద ఒత్తిడి లేకుండా చూసుకోవడము, అరుగుదల లేకుండా చూసుకోవడము, ఒకప్పుడు వాతం లేకుండా చూసుకోవడము, అది చేయడం వల్ల దాన్ని ఏంటంటే దాన్ని స్లో డౌన్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వరకు ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని మాత్రం కరెక్ట్ చేయలేము, డ్యామేజ్ అవ్వని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బాగా అరుగుదల వచ్చిన వాళ్ళకి, వంకరపోయిన వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళకి నొప్పులు ఇవన్నీ, అంటే మధ్యలో ఉన్న సాఫ్ట్ బోన్ ఉంటుంది, కార్టిలేజ్, దాంట్లో మెనిస్కస్ అని ఉంటాయి, అవన్నీ అరిగిపోయి వాటి వలన మళ్ళీ ఇంకా నొప్పులు ఎక్కువ అవడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఆ చిరిగిపోయిన కార్టిలేజ్ అదేమైనా ఉంటే అవి తీసుకోవాలి. సర్జరీ చేసి ఆర్థరోస్కోపీ చేసి తీస్తారు. అది మెనిస్కస్ తీసిన తర్వాత మళ్ళీ నొప్పి లేకుండా ఉండొచ్చు. ఒకవేళ పూర్తిగా అరిగిపోయి ఉంటే, ఒత్తిడి ఎక్కువ అవుతుంటే, అంటే వంకరపోయి ఉంటే, సో దానికి ఇంకా బెస్ట్ కరెక్షన్ ఏంటంటే కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చు. కీళ్ళ మార్పిడి అన్నది చివరి లాస్ట్ రిసార్ట్ కింద అంటారు కదా. సో ఏదైనా లాస్ట్ రిసార్ట్ కింద వాడుతున్నామా. ఇక్కడ కొంతమంది కీళ్ళ నొప్పులు అని వెళ్ళినప్పుడు మనకి ఫిజియోథెరపీ అంటారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటారు. ఇవన్నీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇవి వాడొచ్చు మన సర్జరీకి వెళ్ళక ముందు? అంటే ఏ స్టేజ్ లో ఏది అవసరం పర్స్యూ చేయొచ్చు? స్టీరాయిడ్ వాడేటప్పుడు అంటే చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ దీని వలన కొన్నిసార్లు కీళ్ళ వాపులు వచ్చి, వాపులు అంటే లోపల ఫ్లూయిడ్ వచ్చేస్తుంది, నీరు చేరుతుంది కీళ్ళలో, జాయింట్ లో. సో అది చేరడం వలన ఏంటంటే అది వాపు ఎక్కువ అయ్యి కొన్నిసార్లు జాయింట్ క్యాప్సూల్ అంటారు, చుట్టూ జాయింట్ చుట్టూ ఒక క్యాప్సూల్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక లేయర్. సో అది గట్టి పట్టుకుంటది జాయింట్ పైకి కింద ఉంటుంది.
సో ఒకవేళ దాంట్లో ఏమైనా వెళ్తూ ఉన్నా, ఎక్కడైనా చిన్న రంధ్రం లాగా ఉన్నా, ఈ జాయింట్ లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు దాని నుంచి బయటికి తోస్తుంది. సో అప్పుడు నొప్పులు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. కొన్నిసార్లు వంగినేటప్పుడు కాలు నడిచేటప్పుడు నొప్పి రావడము ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మోకాల్లోని నీరు తీయడము, నీరు తీసి ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా, రక్తం ఏమైనా ఉన్నా చెప్తారు. సో దాన్ని బట్టి ఒకవేళ అవసరమైతే స్టీరాయిడ్ ఇస్తారు. స్టీరాయిడ్ వల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, వాతం అనేది తగ్గుతుంది. కాకపోతే అది ఎక్కువ సార్లు ఇవ్వలేరు. ఎక్కువ ఇచ్చే కొద్దీ మళ్ళీ జాయింట్లు మళ్ళీ డ్యామేజ్ కూడా స్టీరాయిడ్ వల్ల మళ్ళీ ఎక్కువ అవ్వచ్చు కూడా. సో అందుకు స్టీరాయిడ్ ఏంటంటే మితంగా వాడాలి. అది వాడాక ఒకవేళ ఇంకా ఇది ఉంది, ఇంకా కరెక్షన్ అవసరము అంటే ఇంకా సర్జికల్ ఇది చూసుకోవాలి. ఇంకా స్టీరాయిడ్ అన్నది జస్ట్ మోకాలు కీళ్ళలోనే కాదు, కీళ్ళ చుట్టూ కూడా ఇస్తాము కొన్నిసార్లు. దేనికంటే అక్కడ చుట్టూ ఉండే కండరాలు ఇవన్నీ ఉంటాయి. సో వాటికి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కూడా అక్కడ లోపలికి ఇస్తాము స్టీరాయిడ్. కొన్నిసార్లు స్టీరాయిడ్ అనేది ఇంజెక్షన్ ద్వారా కాకుండా మామూలుగా నోటి ద్వారా కూడా ఇస్తుంటాం. అంటే లో డోస్ ఇస్తుంటాం. అది క్రానిక్ పర్టికులర్ గా ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇంకేమి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కంటిన్యూస్ ఉంటే వాటిలో స్టీరాయిడ్ రెగ్యులర్ గా ఇస్తాం. లేదంటే ఆటో ఇమ్యూనిటీ తగ్గించి దానివల్ల ఏంటంటే శరీరం మీద పనిచేసే జాయింట్ మీద పనిచేసే రక్త కణాలను కొద్దిగా తీవ్రత తగ్గిస్తారు. దానివల్ల కూడా ఆ డ్యామేజ్ తొందరగా అరికట్టవచ్చు, లేదంటే ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట. అది తొందరగా డ్యామేజ్ అవ్వడం. సో ఇది అక్కడ జరిగేది. ఇవి కాకుండా చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఏంటంటే ఎముకల్లో జాయింట్ లో ఇన్ఫెక్షన్ రావచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉండి, శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండి అది జాయింట్ లోకి వెళ్ళి జాయింట్ లో ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు నడవలేకపోవడం. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఎక్కువ ఇది ఉంటుంది. ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేరు, ఎంతసేపు ఏడుస్తుంటారు, ఇచ్చేస్తుంటారు. అలాంటప్పుడు అది తొందరగా ఆర్టిఫిషియల్ తీసుకెళ్ళడం, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, రక్త పరీక్షలు చూసి ఒకవేళ అవసరమైతే కీళ్ళలో ఇది సూదేసి నీరు లాగి ఒకరు చూస్తారు. ఒకవేళ చీము వాళ్ళకి ఉందని తెలిస్తే దానికి ఆపరేషన్ చేస్తారు. అంటే అది చేయకపోతే జాయింట్ తొందరగా పాడైపోతుంది. సో అది చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇవి కాకుండా వైటమిన్ డి డెఫిషియన్సీ వలన రికెట్స్ అని ఇలాగ వచ్చి ఇల్లు వంగిపోవడం, బోన్ వీక్ ఇవన్నీ జరగచ్చు. సో అందుకే పిల్లలకి వైటమిన్ ఏ అండ్ డి అని చెప్పేసి చిన్నప్పుడు లిక్విడ్ ఇస్తుంటారు, హెల్త్ సెంటర్ లో వాటిలో ఇస్తుంటారు, ఏఎన్ఎంలో వాళ్ళు వచ్చి ఇస్తుంటారు. అలా ఇచ్చేటప్పుడు వాటిని ఏంటంటే ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తాము అవన్నీ ఇస్తున్నారంటే లేదు, అది తీసుకోవడం మంచిది. కాళ్ళకి కీళ్ళకి అన్నిటికీ ఉంటుంది. సో ఇది క్లుప్తంగా మీకు బోన్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆర్థరైటిస్ అంటే రకరకాల ఆర్థరైటిస్ లో మెయిన్ గా ఆర్థరైటిస్ అని. ఓకే. సో డాక్టర్ గారు మీరు చాలా వివరంగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. పిల్లల గురించి బరువు ఎక్కువున్న మనుషులు బరువు ఎక్కువ వల్ల వచ్చిన కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడాము. ఇప్పుడు కొంచెం స్త్రీల గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ 50 ఏళ్ళు దగ్గరికి వస్తున్న స్త్రీలకి మజిల్ లూజ్ అవుతున్నది అని ఎప్పుడు కొత్త నొప్పులు మొదలవుతాయి. సో దానిని మనము ప్రివెంట్ చేయాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆ సమయంలో వచ్చిన కీళ్ళ నొప్పుల్ని మనము ఆర్థరైటిస్ అని కూడా మిస్అండర్‌స్టాండ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని మనము రీజన్ ఏంటి? కీళ్ళ నొప్పులకి రీజన్ ఏంటి? ఆ మజిల్ లాస్ అంటారు. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కీళ్ళ నొప్పులు అంటే ఆడవారిలో పర్టికులర్ గా 45 45 ఏళ్ళ వయసు దాటే కొద్దీ మెనోపాజ్ దగ్గరికి వస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా హార్మోనల్ ఇది వచ్చి ఆస్టియోపోరోసిస్ వచ్చి దానివల్ల కూడా కీళ్ళ నొప్పులు రావచ్చు.
బోన్ వీక్ అవ్వడం వల్ల. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ అంటే పని అన్నది తక్కువ ఉంటది. ఒకే రకం పని ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కొందరు పని చేయకుండా ఓన్లీ సిట్టింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కుర్చీలో కూర్చోవడం, ఎక్కడ కూర్చోవడం, కూర్చొని పని చేయడం ఈ టైప్. దానివల్ల ఏంటంటే శరీరం మొత్తానికి ఎక్సర్సైజ్ ఉండదు. సో దానివల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాలో బాడీలో కొన్ని ఏరియాలో కొన్ని జాయింట్స్ మాత్రమే కొద్దిగా యాక్టివ్గా ఉండి మిగతా లేకపోవడం వలన ఆ ఏరియాస్ లో మసిల్స్ కొద్దిగా తొందరగా పట్టడము, లేకపోతే కదలిక లేకపోతే బరువు పెరగడం వలన కూడా చాలా ఇది అవుతుంది. పర్టికులర్ గా వెన్ను ఇది వస్తుంది. ఆ వెన్ను ఆరుదల వలన కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ కూర్చునే విధానంలో కూడా ఇది ఉంటుంది. కొంతమంది ఆఫీస్ లో కూర్చుంటారు, వాళ్ళ కుర్చీలు సరిగ్గా ఉండవు, కూర్చునే విధానంలో కూడా చాలా వరకు ఉంటుంది. సో ఆ వెన్నుకి రెస్ట్ ఉండేటప్పుడు వెన్ను మీద బరువు తగ్గేటప్పుడు నడుముకి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. లేనప్పుడు దాని మీద ఒత్తిడి పెరిగి అంటే కండరాలు తీసుకుపోతాయి. కండరాలు తీసుకుపోయినప్పుడు మామూలుగా ఎన్నో అరుగుదల ఉంటే నరాలకి నొక్కుపోయి నరాలని అంచి మీకు కొన్నిసార్లు నొప్పులు రావచ్చు. అంటే కాళ్ళలోనే నొప్పులు అలా అంటే మక్క దగ్గర నుంచి పాదం వరకు నొప్పి రావచ్చు, సయాటికా అంటారు. సో ఈ రకంగా నొప్పులు రాకూడదు అంటే మీరు కూర్చునే విధానంలో మార్పు చేసుకోవాలి. వీళ్ళు డ్రైవ్ చేసే వీళ్ళైతే డ్రైవింగ్ విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు ఏంటంటే ఒంగని పని చేస్తుంటారు, ఎక్కువసేపు ఒంగని చేయడం వలన కూడా కట్టేస్తుంటారు. ఎందుకంటే మీకు ఉండేది ఒకటే వెన్ను. ఆ వెన్ను ఏంటంటే మీకు పెల్విస్ పై నుంచి కింద నుంచి కడుపు లెవెల్ నుంచి పై వరకు మీ బరువు అంతా ఆ వెన్ను పైన ఉంటుంది. మీరు అది ఎంత వంగుంటే మీ ఎంత భారీ కాయం ఉంటే ఆ వెయిట్ అంతా ఆ వెన్ను మీద ఉంటుంది. అది ఇచ్చినప్పుడు వంగునేటప్పుడు ఇవన్నీ దాని మీద ఒత్తిడి పెరిగి దానివల్ల మీకు బరువు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కువసేపు వంగకుండా మధ్య మధ్యలో లేస్తుండాలి. మళ్ళీ రిలాక్స్ అయ్యి కొద్దిగా మసిల్ రిలాక్స్ చేసుకుని మళ్ళీ పొంగవచ్చు. లేదు బరువులు ఎత్తే బస్తాలు ఎత్తుకుంటారు, బొట్టులు ఎత్తుకుంటారు, ఏమైనా ప్యాకేజ్ ఎత్తేటప్పుడు ఏంటంటే కూర్చొని ఎత్తుండాలి. కూర్చొని అంటే వీరాసనం వేసుకుని ఎత్తితే మీకు వెన్ను మీద అంత ఒత్తిడి ఉండదు. మామూలుగా ఎత్తేస్తాం ఈజీగా ఉంది కదా అని చెప్పేసి వంగుని ఎత్తితే అది నడుము పెట్టేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే బాగా అరుగుదల వచ్చుంటే వెన్నుపూసలో వచ్చి మధ్యలో డిస్క్ అంటారు, డిస్క్ డ్యామేజ్ ఏమైనా వచ్చి ఆ బరువు సడన్ గా బరువు వచ్చేసరికి అది కూడా చిరిగిపోవచ్చు. చిరిగిపోయి లీక్ అయ్యి అది వెన్ను మీద అంటే వెన్ను పాము మీద దానికి ఇచ్చేస్తుంది అన్నమాట. ఆ నర్వ్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ నొప్పి. సో అవి రాకుండా చూసుకోవాలంటే మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పమ్మా. ఇవి నొప్పులు మొదలైన తర్వాత చాలా మంది ఇంకా బెడ్ రెస్ట్ కావాలి అంటారు. ఎంతవరకు బెడ్ రెస్ట్ సమంజసము, లేదా మనము యాక్టివ్ గా ఉండడము శరీరానికి ఈ నొప్పులకి మంచిదా? అంటే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అనేది ఎప్పుడు ఉండకూడదమ్మా. కంటిన్యూస్ బెడ్ రెస్ట్ అనేది ఎప్పుడు ఏంటంటే బాగా సివియర్ గా ఉండేటప్పుడు, ఏదైనా డ్యామేజ్ ఉండేటప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. అది కూడా 2-3 రోజుల్లో అది ఇన్ఫర్మేషన్ అంటే అగ్రివేట్ అవ్వకుండా ఉండడం కోసం బెడ్ రెస్ట్ అని చెప్తాము. ఆ బెడ్ రెస్ట్ లో కూడా సర్టన్ పాస్చర్స్ ఉంటాయి. మోకాల కింద తలగడ పెట్టుకోవడము, లేదంటే మోకాలు కొద్దిగా ఎత్తు పెట్టుకోవడము, పక్క తిరిగేటప్పుడు మోకాల మధ్యలో పెట్టుకోవడం. సో అలా కొన్ని పాస్చర్స్ చెప్తాము మామూలుగా. సో వాటిని పాటిస్తూ ఉంటే కొంతవరకు మీకు అది రిలాక్స్ ఉంటుంది. కాకపోతే మీరు పడుకుని లేచేటప్పుడు లేచే విధానంలో కూడా ఉంటుంది మీకు ఒత్తిడి, నడుము మీద ఒత్తిడి లేకుండా. సో
సో దాని వల్ల కూడా మీకు రాకుండా నడుము నొప్పులు అవి రాకుండా చాలా నెక్స్ట్ బెడ్ రెస్ట్ అంటే ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉంటే మరి దానివల్ల ఇంకో వీక్నెస్ ఇంకెక్కువ అవుతుంది, మసిల్ వీక్నెస్ అది ఉంటుంది. సో బెడ్ మీద కంటిన్యూస్ రెస్ట్ అనేది ఎప్పుడు ఎక్సర్సైజ్ ఉండాలి, మినిమం యాక్టివిటీ ఉండాలి, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళి డాక్టర్ చెప్పాడు పడుకోక్కర్లేదని సరే అంటే మీరు అన్ని పనులు చేస్తారు, అందుకని చెప్పేసి చాలా వరకు బెడ్ రెస్ట్ తీసుకోండి అంటారు. సో అలా అని చెప్పేసి బెడ్ మీద ఇంకా అలా పడుకుని పోవాలి ఇది అంటారు. చేయవచ్చు కాకపోతే భారీ పనులు అవి చేయకూడదు. సో అందుకు ప్రివెన్షన్ కోసం కొందరు చెప్తారు. కొన్నిసార్లు ఏంటంటే నడుము నొప్పి ఎక్కువ ఉన్నా ఇలాంటివి కొన్ని పాజిటివ్స్ అవి పాటిస్తూ కానీ కంటిన్యూస్ బెడ్ మీద ఉండాలని లేదు. చాలా మంచి వివరణ. అది ఎంతవరకు బెడ్ రెస్ట్ అన్నది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్, అది బాగానే క్లియర్ చేశారు. ఈ రోజు మనము కానించే ముందు ఒక చివరి ప్రశ్న. చాలా మంది ఈ నొప్పులు అని చెప్పి మనము ఈ పెయిన్ కిల్లర్స్ కి అలవాటు పడతాం, మాత్రలు రోజుకి చాక్లెట్ లాగా వేసేసుకుంటుంటాం. అది ఎంతవరకు కరెక్టు? ఈ ఎక్కువగా ఈ పెయిన్ కి నొప్పికి మాత్రలు వేసుకోవడం వల్ల మిగతా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మంచి ప్రశ్న అమ్మా, ఇది చాలా మంది ఆలోచించారు. ఇప్పుడు ఇండియాలో మామూలుగా ఏంటంటే ఇంత ముందు బ్రూఫెన్ అని బాగా అందరికి అలవాటు అది. సో బ్రూఫెన్ అంటే ఐబుప్రోఫెన్ అది. సో మామూలుగా నొప్పి వచ్చిందంటే బ్రూఫెన్ ఏంటో అనేవాళ్ళు. ఫ్యామిలీ బ్రూఫెన్ వాపులకి కీళ్ళ నొప్పులకి వీటన్నిటికి పనిచేస్తుంది. అది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాము, ఎన్ఎస్ఐడ్స్ అంటారు. సో దానివల్ల అది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలా అని చెప్పి ప్రతిసారి నొప్పి ఉంది అని చెప్పి మందులు వేసుకుని పోతే వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వీటి సైడ్ ఎఫెక్ట్ వలన కడుపులో ఎసిడిటీ ఎక్కువ, యాసిడ్ పెరుగుతుంది, దానివల్ల అల్సర్లు రావచ్చు. ఎక్కువ సార్లు ఎక్కువ మందులు తీసుకోవడం వలన అల్సర్లు వచ్చింది అంటే అప్పుడు ఎన్ఎస్ఐడ్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ అంటారు. అంటే కడుపులో ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంట్లో అల్సర్లు వచ్చి దాంట్లో వాపు వచ్చి చాలా సార్లు రక్తం కూడా పడవచ్చు. అది ఒక ఇది. ఇంకొక ఇది ఏంటంటే మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ ఎన్ఎస్ఐడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన గుండె మీద కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బీపీలు రావడం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్స్ రావచ్చు. సో నెక్స్ట్ రీనల్ ఫెయిల్యూర్స్ రావచ్చు. చిన్నపిల్లల్లో ఎక్కువగా అందరికీ చేస్తుంటుంది, ఎక్కువ మరి కాకపోతే ఏంటంటే ముందు 1-2 రోజులు వేసుకోవడానికి పర్వాలేదు, టెంపరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ పరీక్ష చేశాక దేని వలన వస్తుంది దాన్ని బట్టి చూసుకుని అది ఎందువలన వస్తుంది కారణం ముందు తెలుసుకోండి. కారణం తెలుసుకున్నాక దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒకవేళ ఏదైనా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనుకుంటే ముందు దాన్ని ఎలా చేయాలి అన్నదే ఆలోచించడం మంచిది. మందులు రోజు వేసుకోవడం బదులు మందులు వేసుకుని కొన్నిసార్లు ఆ మందులు పనిచేయ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా డోస్ అవసరం ఉంటుంది. ఆ ఎక్స్ట్రా డోస్ వేయడం వలన లివర్ కి దెబ్బ, కిడ్నీకి దెబ్బ, నెక్స్ట్ గుండె మీద కూడా దెబ్బ ఉంటుంది. దాంతో పాటు కడుపులో అల్సర్, రక్తం కావడము ఇవన్నీ. సో అందుకు రిడ్యూస్ చేయొద్దు, గట్టిగా వాడద్దు, అవసరమైన చోటే వాడాలి మందులు. ఒకవేళ ఇంటే ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అనేది చాలా మంచి అవసరం. ఒకవేళ ఓవర్ టైం ఉండేవాళ్ళంటే ఓవర్ టైం ఎలా తగ్గాలనేది అప్పుడు ఆలోచించండి, దాన్ని తగ్గించండి. మీరు 5 కేజీలు కాదు, ఒక 4 కేజీలు తగ్గిన 5 కేజీలు తగ్గిన ఓవర్ టైం ఉన్న వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది. ఎంత బరువు తగ్గినా అంత తేలిక ఉంటారు వాళ్ళకి. నడకలో కానీ, ఊపిరి తీసుకోవడంలో కానీ, మెట్లు ఎక్కేటప్పుడు కానీ, వాళ్ళకి ఆ తేడా వాళ్ళకే తెలుస్తుంటుంది. సో దాన్ని అలా వాళ్ళు మెయింటైన్ చేస్తే ఇంకా బరువు తగ్గే కొద్దీ ఇంకా బెటర్ ఉంటుంది. సో వాళ్ళు ఊపిరి తీసుకుని బీపీలు తగ్గడము ఇవన్నీ అవుతాయి. అప్పుడు ఏంటంటే బీపీలు పెరిగే వాళ్ళు బీపీలు నార్మల్గా రావడం
షుగర్లు ఉండే వాళ్ళు షుగర్లు తగ్గొచ్చు, షుగర్ తగ్గి నార్మల్ గా రావచ్చు. ఊబకాయం పెరగకుండా చూసుకోవాలి. ఒకటి నొప్పులు ఎక్కువ మరి ఇన్ఫ్లమేషన్ అది ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ సంప్రదించి అవసరమైతే ఇంజక్షన్లు కానీ ఇవన్నీ. అప్పట్లో అంటే పాత కాలంలో ఏంటంటే ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు, దేనికంటే అప్పుడు టాబ్లెట్లు తక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్నిటికీ టాబ్లెట్స్ వచ్చాయి, సో ఈజీగా అవి తీసుకోండి. ఇంజక్షన్లు ఎక్కువ తీసుకునే కొద్దీ ఏమవుతుందంటే మొక్కలు కంట్రోల్ బిగిసిపోయి గట్టిగా అయిపోయి తర్వాత మీకు ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత తగ్గిపోతుంది. కాకపోతే ఇంజక్షన్ పనిచేసేది 8 గంటలు, 8 నుంచి 12 గంటలు ఇంజక్షన్. ఏ ఇంజక్షన్ ఇస్తున్నారు కానీ ప్రతిసారి రోజు ఇంజక్షన్ తీసుకుని ఒక కోర్స్ వచ్చేయండి అంటే అది కాదు. దానివల్ల ఏంటంటే మీ కంట్రోల్లో దెబ్బతింటాయి. తర్వాత మీకు ఎప్పుడైనా ఇంజక్షన్ అవసరానికి కావాలన్నా ఇవ్వడం కష్టం అవుతుంది. దానివల్ల మీకు యాప్సెస్ ఇంజక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి టాబ్లెట్స్ తీసుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే అవసరమైతేనే తీసుకోండి. సో డాక్టర్ గారు మంచి సూచనలు, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. సో ఈరోజు మనము కీళ్ళ నొప్పుల గురించి, ఎందువల్ల వస్తుంది, బరువు ప్రైమరీ ఫ్యాక్టరు, మనము ఎక్సర్సైజు, అన్ని వయసుల వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి నొప్పులు రకరకాలు ఉంటాయి వస్తాయి, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా వివరించారు. మందులు ఎక్కువ వాడుక వల్ల కూడాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అవసరం కూడా చెప్పారు. మనము వచ్చే ఎపిసోడ్లో మితిమీరి మందులు వాడడం వల్ల మంచి చెడు ఏంటి అన్నది మనము నెక్స్ట్ టైం మాట్లాడుకుందాము. ఇప్పుడు అందరం సెలవు తీసుకుందాము. థ్యాంక్ యూ డాక్టర్.